ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి మోటో ఎడ్జ్ 50 ప్రో. మోటోరోలా చాలా కాలం తర్వాత అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 40 ఎడ్జ్ ప్రో తో కంపేర్ చేశారంటే హ్యూజ్ అప్గ్రేడ్స్ అలాగే కొన్ని డౌన్ గ్రేడ్స్ కూడా తీసుకొచ్చారు. కానీ మంచి ప్రైసింగ్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇనిషియల్ గా ఇది కేవలం మీకు బేస్ వేరియంట్ 8+256GB 28,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో అలాగే దీన్ని OnePlus Nord CE 4 తో కంపేర్ చేస్తూ కూడా ఒక వీడియోని మన ఛానల్ లో పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ అంటే దీనిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి అలాగే నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి అండ్ దీన్ని ఆ ప్రైస్ కి మనం పర్చేస్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ప్రో ఎలిమెంట్ దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో డిజైన్ పరంగా మాత్రం నిజంగా రియల్లీ యూ విల్ లవ్ ఇట్. ముఖ్యంగా చెప్పాలంటే లక్స్ లావెండర్ కలర్ ఉంది చూసారా, సింప్లీ క్రేజీ. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి ప్యాంటోన్ సర్టిఫైడ్ కలర్ ని మన ముందు తీసుకొచ్చారు. ప్యాంటోన్ గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ప్యాంటోన్ అనేది ఒక సంస్థ. వీళ్ళు రకరకాల కలర్స్ ని యూజ్ చేస్తూ ఒక సరికొత్త కలర్ ని జనరేట్ చేస్తారు. వీటిని మెజారిటీ ఆఫ్ ద పెద్ద పెద్ద కమర్షియల్ బ్రాండ్స్ లైక్ మోటరోలా, LG, యాపిల్ ఇలాంటివన్నీ కూడా ఆ కలర్స్ ని యూజ్ చేయడమే జరుగుతుంది. సో అందుకోసమే ప్యాంటోన్ సర్టిఫైడ్ అని అంటాం. అండ్ ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాక్ సైడ్ ఇదంతా గ్లాసే, కాకపోతే దీన్ని వీళ్ళు మూన్ లైట్ పెరల్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. అండ్ ఆ డిజైన్ మీరు ఒకసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక మార్బుల్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మనకు రావడం జరుగుతుంది. చూడటానికి మాత్రం చాలా 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 ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంతేకాదు ఈ రెండింటితో పాటు మీకు బ్లాక్ బ్యూటీ కూడా ఉంటుంది. యూజువల్ గా మన బాయ్స్ కి చాలా ఇష్టం. సో డిపెండ్స్ అపాన్ మీ చాయిస్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. నాకైతే వీటిల్లో అంటే దీని ఫినిష్ బాగుంది, దీని ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సో మీరే కలర్ ని చూస్ చేసుకుంటారు. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక సైడ్ ఫ్రేమ్ అంతా కూడా యూజువల్ గా మనం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో పాలికార్బోనేట్ ప్లాస్టిక్స్ ని చూస్తూ ఉంటాం. బట్ వీళ్ళు ఇక్కడ మెటల్ ఫ్రేమ్ ని అయితే ప్రొవైడ్ చేశారు. బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ తోటి అంటే లైక్ మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ వస్తుంది. సో ఇన్ హ్యాండ్ చేతిలో పట్టుకున్నప్పుడు జారిపోకుండా గ్రిప్ చాలా బాగుంటుంది. అండ్ బేసిక్ గా ఫ్రంట్ వీళ్ళు ఏం ప్రొటెక్షన్ వాడారు ఏంటి అనేది ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు, కానీ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా 5 షీల్డ్ ని యూజ్ చేశారని చెప్పి అఫీషియల్ గా వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో అయితే అనౌన్స్ చేయడం జరిగింది. బట్ బ్రీఫింగ్ సెషన్స్ వీటన్నిటిలో ఏమీ ఇవ్వలేదు. బట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫోన్ పొరపాటున చేశారు, ఇట్లా కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. అండ్ ఇంతేకాదు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మోటరోలా డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే దీంట్లో మీకు IP68 వాటర్ రేటింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సో 1 మీటర్ డెప్త్ వరకు 30 మినిట్స్ వరకు ఇది సస్టైన్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనిపించింది. ఫోన్ వచ్చేటప్పటికి మీకు కేవలం 8.7mm థిక్నెస్ అండ్ వెయిట్ కూడా మీకు జస్ట్ కేవలం 186 గ్రామ్స్ రావడం జరుగుతుంది. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ గానీ అలాగే స్లిమ్ అండ్ స్లీక్నెస్ లో గానీ రియల్లీ క్రేజీ. ఈవెన్ ఇందులో కర్వ్డ్ స్క్రీన్ ఇవ్వడం వల్ల చూడటానికి ఫోన్ ప్రీమియం ఉండటంతో పాటు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఫ్యాంటాస్టిక్. కాకపోతే కొంచెం మీకు సన్నగా పొడుగ్గా ఉండటం వల్ల సింగిల్ హ్యాండ్ తో కార్నర్ టు కార్నర్ అయితే ఆపరేట్ చేయలేరు. సో 2 చేతులతో దీన్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఫిజికల్ అలాగే ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఫెంటాస్టిక్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చాయంటే ఖచ్చితంగా దీనిలో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ అనుకుంటారేమో, ఆగండి. ఈ బడ్జెట్ లో వీళ్ళు 1.5K రెజల్యూషన్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. POLED డిస్ప్లే. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో 144 హెడ్స్ కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మనకు రావడం జరుగుతుంది. ప్రీవియస్లీ కూడా వీళ్ళు 144 హెడ్స్ ని తీసుకొచ్చారు, కానీ అది లిమిటెడ్ టు సర్టెన్ యాప్స్ కి మాత్రమే. యూజువల్ గా ఇప్పుడు ప్రస్తుతం మీరు జనరల్ గా యాప్స్ యూజ్ చేస్తున్నా కానీ మెజారిటీ ఆఫ్ ద యాప్ సపోర్ట్ కూడా మనకి ఎక్కువగా తీసుకుని రావడం జరుగుతుంది. సో 120 హెడ్స్ కి 140 హెడ్స్ కి మీకు ఆ స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్లో ఇది రావడం జరుగుతుంది. ఈవెన్ కలర్స్ కూడా మనకి పంచిగా అలాగే క్రిస్ప్ గా షార్పర్ గా మనకు కనపడడం జరుగుతుంది. దీన్ని మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ కూడా మీకు 2000 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు HDR కంటెంట్ వాచ్ చేస్తున్నా కానీ బ్రైటర్ గా మీ కంటెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. కాంటెంట్ వాచ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రియల్లీ దే విల్ ఎంజాయ్ దిస్. బట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు కనుక గేమర్ అయి ఉన్నట్లయితే మిస్టచ్ ప్రివెన్షన్ కూడా మనకి ఎడ్జెస్ కూడా చాలా వరకు ప్రివెన్షన్ తీసుకొచ్చారు. బట్ కొన్ని సందర్భాల్లో మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఇందులో మనకి 10-bit ప్యానల్ ని యూజ్ చేసిన HDR10, HDR10+ ని తీసుకొచ్చారు. యూట్యూబ్ లో చిన్నపాటి జిటరీ లాగ్ అయితే నేను చూసాను. అది కూడా మీరు ఫ్యూచర్ వచ్చేటువంటి OT అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ డాల్బీ విజన్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. డిస్ప్లేలో నాకు ఇది కూడా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే యూజువల్ గా మనందరం కూడా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి ఎడిక్ట్ అయిపోయాం. దీంట్లో మాత్రం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉండదు. సో డిస్ప్లే టైం అయితే షో చేస్తూ ఉంటుంది. జస్ట్ మనం ట్యాప్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో దీన్ని మనం అన్లాక్ చేసినప్పుడు ప్రాపర్ గా డిస్ప్లే అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 చిప్సెట్ 4nm బ్రిఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది TSMC మేక్. అండ్ ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 5G సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. సో
డే టు డే లైఫ్ లో మీరు యాప్స్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక, మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ హై అండ్ ప్రొఫెషనల్ గా గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక ఇదే బడ్జెట్ లో మీకు iQOO Neo 9 Pro ఉంటుంది. సో దాన్ని కన్సిడర్ చేయండి. వేరే అది మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది. అది కూడా మీకు 30,000 to 33,000 రూపీస్ లో రావడం జరుగుతుంది. ఇది కూడా కార్డ్ ఆఫర్ తో వీళ్ళు 28,000 తీసుకొచ్చారు. యూజువల్ గా అయితే వీళ్ళు దీన్ని 32,999 కి, అలాగే కార్డ్ ఆఫర్స్ తో 31,999 30,000 కు తీసుకొస్తూ ఉంటారు. సో గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారంటే మీకు అక్కడ అది బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మోడరేట్ గేమర్ అన్న నార్మల్ గా నేను గేమ్స్ ఆడతాను అన్నట్లయితే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇక ఫోన్ హీటింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్ ఆబ్వియస్లీ ఇది కూడా హీట్ అవుతుంది. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 40 to 43 డిగ్రీస్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అంటే గేమ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, లేదా 4K లో మీరు వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదా కెమెరాస్ ఎక్కువగా వాడుతున్నప్పుడు కావచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అవుట్డోర్ కండిషన్స్ కూడా మనకు అలాగే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ లైట్ గా వార్మ్ అయితే నేను ఇందులో అబ్జర్వ్ చేశాను. బట్ నాట్ దట్ మచ్ ఆఫ్ హెవీ వార్మ్ అని అంటాను. ప్రాసెసర్ పరంగా చూసారు అన్నట్లయితే ఈ బడ్జెట్ లో కన్సిడర్ చేయొచ్చు అని నేను అంటాను. మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అంటే కంపల్సరీగా దీంట్లో ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రైమరీ వచ్చేటప్పటికే వీళ్ళు సామ్సంగ్ కి సంబంధించినటువంటి సెన్సార్ అయితే యూజ్ చేశారు. 50 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఫోటోగ్రాఫ్స్ అయితే చాలా బాగా క్లారిటీగా అండ్ కలర్స్ కూడా పంచిగా పాప్ అవుతూ మనకు రావడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ అయితే చేయాలి. ముఖ్యంగా ఇందులో వరల్డ్స్ ఫస్ట్ ప్యాంటోన్ సర్టిఫైడ్ కలర్ స్కిన్ టోన్స్ ని మ్యాచ్ చేస్తున్నట్ట మన ఇండియన్స్ కి ముఖ్యంగా. సో ఆల్మోస్ట్ నేనైతే చూసాను అరౌండ్ 90% నాకైతే మ్యాచ్ అవుతుంది. అండ్ దీంట్లోనే వీళ్ళు ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేశారు. బేసిక్ గా ఇందులో ఏఐ చేసేటువంటి వర్క్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటో క్యాప్చర్ చేశారు, బ్యాక్గ్రౌండ్ లో మీకు స్కై ఉంది. ఆ స్కై ఈవెన్ కొన్ని సందర్భాల్లో మనకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉండటం వల్ల వైటిష్ గా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు లైట్ బ్లూ లేదంటే బ్లూ కలర్ లో కన్వర్ట్ చేయడం, అందులో ఉండేటువంటి ప్రాపర్టీస్ ని ప్రాపర్ గా వాటి యొక్క కలర్స్ ని కొంచెం సాచురేటెడ్ గా పాప్ అవుతూ మనకు చూపించడం, ఇవన్నీ కూడా ఇందులో ఏఐ చేసేటువంటి పనులు. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే, ప్రైమరీగా రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ కన్నా కానీ లో లైట్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతున్నాయో సింప్లీ ఫెంటాస్టిక్. ఇక దీంట్లో మరొక 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది కూడా క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. బట్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో, ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఇంకొంచెం కంట్రోల్ లో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇదే మీకు మ్యాక్రో సూపర్ మ్యాక్రో లెన్స్ కింద కూడా యూజ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ మరొక 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇది ఉండటం వల్ల మీకు పోర్ట్రేట్ లో రకరకాల ఫోకల్ లెంత్ లో మీరు అయితే ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేయొచ్చు. లైక్ 24mm కావచ్చు, అలాగే 35mm కావచ్చు, 50mm కావచ్చు, అలాగే 85mm కావచ్చు. బట్ దాంట్లో కూడా నాకు 50mm లో అంటే కొన్ని సందర్భాల్లో 35mm లో కావచ్చు ఫోకస్ చేసినప్పుడు క్యాప్చర్ చేసినప్పుడు ప్రాపర్ గా ఉంటుంది. బట్ ప్రాసెసింగ్ అయిన తర్వాత అది అవుట్ ఆఫ్ ఫోకస్ లోకి వెళ్ళటం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. మేబీ ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఆన్ పేపర్ స్పెక్స్ పరంగా చూసారు అన్నట్లయితే పవర్ఫుల్ సెన్సార్స్ మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్స్ ఆఫ్ మోటరోలా కెమెరా సెన్సార్స్ కన్నా గానీ ఈసారి చాలా బాగా ట్యూన్ చేశారు. బట్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. అండ్ రేర్ లో మీరు 4K లో 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ మోడ్ లో పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్ అంటారు సరే, దాంట్లో మీరు 1080 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా వీళ్ళు 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనం తీసుకొచ్చారు. ముఖ్యంగా వైడ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పోర్ట్రేట్ గానీ డీటెయిలింగ్ గానీ నాకు ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ ఫ్రంట్ లో కూడా వీళ్ళు 4K 30 FPS వీడియో రికార్డింగ్ కూడా తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్. సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం చూస్తుంటాం. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కనుక కెమెరా గుడ్ అంటాను. బట్ ఖచ్చితంగా వీళ్ళు ట్యూనింగ్ ఏదైతే ఉందో, అలాగే ప్రాసెసింగ్ మీద ఏదైతే ఉందో కంపల్సరీగా అప్డేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఛార్జింగ్ డిపార్ట్మెంట్. అంటే బ్యాటరీ గురించి నేను మాట్లాడట్లేదు, ఛార్జింగ్ టెక్నాలజీ. లైక్ ఇందులో మనకి 125 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. ఇది 0 to 100% కేవలం 18 మినిట్స్ లోనే ఛార్జ్ అవడం జరుగుతుంది. ఇది మాత్రం ఫెంటాస్టిక్. అండ్ దీంతో పాటు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, అది కూడా 50 వాట్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 10 వాట్స్ కి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేశారు. యూజువల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు కనుక బేస్ వేరియంట్ ని పర్చేజ్ చేస్తున్నారు అన్నట్లయితే 8+128GB, ఏది నేను ఆల్రెడీ 8+128GB డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ లో నేను దీనైతే పర్చేజ్ చేశాను. సో పర్చేజ్ చేసినప్పుడు నాకు కేవలం 68 వాట్స్ ఆఫ్ చార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అలాగే ఒకవేళ మీరు హై ఎండ్ వేరియంట్ ని పర్చేజ్ చేశారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ 125 వాట్స్ కి సంబంధించిన చార్జర్ ని ఇస్తారు. సో కాస్ట్ కటింగ్ కోసం చేయొచ్చులే కానీ ఆ చార్జర్ ది కూడా ఇంకొంచెం అందరికి ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మొట్టమొదటి కాన్ వచ్చేటప్పటికి ఇందులో మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. ఆన్ పేపర్ లో ఇది కొంచెం లో గ్రేడ్ వేరియంటే గానీ ఎప్పుడైతే మీరు UFS 3.1 స్టోరేజ్ తో వాటికి సంబంధించినటువంటి స్కోర్స్ తో మీరు కంపేర్ చేశారంటే
చాలా బాగా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. నేనైతే షాక్ అయ్యాను. వీళ్ళు చెప్పడం అట్లా చెప్పారేమో UFS 3.1 కి ఏ విధమైనటువంటి ప్యారలల్ స్కోర్ ఇచ్చారో లైక్ జస్ట్ నెగ్లిజిబుల్ స్కోర్ తోటి మనకి ఇది కాంపిటీషన్ రావడం జరుగుతుంది. దీనికి కారణం వీళ్ళు ఏమంటున్నారంటే దీని లోపల ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ని అంత బాగా మేము ఆప్టిమైజ్ చేసామని అంటున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ అయితే బాగుంది నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే దీంట్లో వీళ్ళు సరికొత్త UI ని కూడా మన ముందు తీసుకొచ్చారు, హలో UI అని చెప్పి పేరుతోటి. బట్ అది కూడా ఆన్ పేపర్ UFS 3.1 స్టోరేజ్ ని తెచ్చుంటే ఇంకా ఫెంటాస్టిక్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అంటే ఆల్రెడీ నేను ఇందాక కెమెరాలో డిస్కస్ చేశాను. సో కెమెరాలో ముఖ్యంగా చెప్పాలంటే పోర్ట్రేట్ లో ఫోకల్ లెంత్ లో అంటే 24mm కావచ్చు, 35mm కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో కొన్ని సందర్భాల్లో నాకు అవుట్ ఆఫ్ ఫోకస్ అనిపిస్తుంది. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారంటే ఇది కూడా నేను ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేశాను. బేస్ వేరియంట్ లో 68 వాట్స్ ఇచ్చారు. 68 కి బదులుగా 125 వాట్స్ తెచ్చుంటే ఇది కూడా బాగుంటుంది. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందులో ఉండేటువంటి బ్యాటరీ 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే డే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. బట్ థ్యాంక్ గాడ్ అక్కడ మళ్ళీ మనకి 125 వాట్స్ ఆఫ్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి డైరెక్ట్ గా మనం 18 మినిట్స్ లో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు బేస్ వేరియంట్ కొన్నా లేదా హై ఎండ్ వేరియంట్ కొన్నా బేస్ వేరియంట్ లో 68 వాట్స్ ఛార్జర్ ఇస్తారే గానీ ఫోన్ మాత్రం మీకు 125 వాట్స్ సపోర్ట్ ఉంటుంది. అది కూడా మీకు 128, ఎందుకంటే ఇక్కడ బ్యాటరీ దగ్గర కాంప్రమైజ్ అయి ఉన్నారు కాబట్టి బేస్ వేరియంట్ లో కూడా 120 వాట్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బ్యాటరీ బ్యాకప్ విషయంలో మాత్రం కొద్దిగా మీరైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి అప్డేట్స్, మోటరోలాలో అప్డేట్స్ వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం 3+4 ఇయర్స్ అప్డేట్స్ అని ప్రామిస్ చేశారు. కానీ ప్రీవియస్ మోటరోలా పాస్ట్ అప్డేట్స్ హిస్టరీ చూసారు అన్నట్లయితే అంత బాలేదు. ఎందుకంటే వీళ్ళు అప్డేట్స్ మీద చాలా తక్కువగా వర్క్ చేస్తుంటారు. ఆ అప్డేట్స్ ని కూడా వీళ్ళు ఫ్రీక్వెన్సీని పెంచి త్వరగా అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుందని నా అభిప్రాయం. సో దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోండి. ఇక కామన్ గా ఉన్నటువంటి ఫీచర్స్ లైక్ కాల్ మాట్లాడేటప్పుడు సిగ్నల్ క్వాలిటీ బాగా ఉంది, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది, అవతల వాయిస్ కూడా మీరు క్రిస్టల్ క్లియర్ గా వాడగలరు. అండ్ దీంతో పాటు దీంట్లో మనకి NFC ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. సో వైర్లెస్ పేమెంట్స్ కూడా మీకు ఇది చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో చాలా వరకు బ్రాండ్స్ ఏవైతే అవి స్కిప్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఆడియో పరంగా డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే 33,000 రూపీస్ బడ్జెట్ లో కనుక మీరు పర్చేజ్ చేస్తున్నారు 8+256GB వేరియంట్ అంటే నేనైతే స్ట్రిక్ట్లీ నో అంటాను. ఒకవేళ మీరు 30,000 రూపాయలు ఇంకా చెప్పాలంటే 28,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది అన్నట్లయితే కనుక 28,000 రూపీస్ కి వర్త్ఫుల్ ప్రొడక్ట్. లేదు 30,000 రూపీస్ లో కూడా నాకు IP68 మ్యాండేటరీ, అలాగే కర్వ్డ్ స్క్రీన్ కావాలి, NFC కావాలి, డాల్బీ అట్మాస్ ఆడియో కావాలి, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కావాలి, బట్ బ్యాటరీకి అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాలి. సో వీటన్నిటి దృష్టి పెట్టుకొని చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నన్ను అడిగితే కనుక ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని పర్చేజ్ చేసేదానికన్నా ఇంకొక 2-3 వేల రూపాయలు వేసుకొని iQOO Neo 9 Pro ఏదైతుందో మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేదు తక్కువ బడ్జెట్ లో గేమింగ్ కోసం చూస్తున్నారు అండ్ మంచి డిస్ప్లేతో చూస్తున్నారు అంటే Poco X6 Pro కూడా మీకు మంచి ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేదన్నా ఇంకొంచెం బెటర్ ఏమన్నా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే వెయిట్ చేయండి. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ 2nd లేదా 3rd వీక్ లో OnePlus నుంచి OnePlus Nord 4 కూడా మనకు రావడం జరుగుతుంది. CE4 కాదు, Nord 4, దాంట్లో ప్రో వేరియంట్ ఇది. సో ఆల్రెడీ ఈ Nord Pro కి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నా, ఒకవేళ చూడకపోతే కార్డ్స్ లో ఇస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కనుక అవుట్ ఆఫ్ 5 నేను దీనికి స్కోర్ ఇవ్వాలి అన్నట్లయితే అరౌండ్ 4.5 దాకా ఇస్తాను. బట్ ఆ 0.5 ని కూడా నేను ఎందుకు రిమూవ్ చేస్తున్నా అంటే ఇందులో మనకి UFS 2.2 స్టోరేజ్ తో పాటు 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే వీళ్ళ సెక్యూరిటీ అప్డేట్స్ చాలా డిలేగా ఉంటాయి అండ్ కెమెరా పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.